హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విఏ షాడోస్. నేను మీ విజయన్ మాట్లాడుతున్నాను. ఈరోజు మా చెప్పుకోబోయే సినిమా తండే. రాజు, ఊర్లో అందరూ ఏటేటో మాట్లాడుకుంటున్నారా? మన గురించి మాట్లాడుతుంటే మనం ఫేమస్ అయిపోయినట్టేనే. ఒరే, నీకు నాకు ఏదేదో ఉన్నట్టు మాట్లాడుకుంటున్నారా? ఇప్పుడు ఏటత్తవే? అందరెలాగా మాట్లాడుకుంటారు కదా, అది నిజం చేసితే ఎలాగుంటదా అని. మా యాసని మాత్రం ఎటకారం చేస్తే రాజులమ్మ జాతరే. వీడు రాడు, వీడు తండ్రి. రాజు, నీకు ఏ నీళ్ళతో స్నానం నాగ చైతన్య, సాయి పల్లవి, దివ్యా పిల్లై, ఆరుకాలం నరే, కరుణాకరం, అయితే పృథ్వీ, కొంతమంది యాక్ట్ చేస్తున్న సినిమా. డైరెక్షన్ చందు మొండేటి, మ్యూజిక్ దేవిశ్రీ ప్రసాద్, ఎడిటర్ నవీన్ నోడి. సినిమా 2018-19 ప్రాంతంలో చేసిన దాన్ని బేస్ చేసిన జరిగిన స్టోరీ. కానీ డైరెక్టర్ చాలా బాగా తీసుకెళ్ళాడు సినిమా. సో ఫస్ట్ హాఫ్ మొత్తం ఫ్లాష్ బ్యాక్ అవుతుంది. సో సెకండ్ హాఫ్ రియాలిటీకి వస్తుంది. సో ఇది వాళ్ళు ఏంటంటే శ్రీకాకుళం బేస్డ్ స్టోరీ. ప్రతి సంవత్సరం గుజరాత్కి వెళ్ళి 9 నెలలు అక్కడ చేపలు పెట్టి అక్కడ పట్టించేసి 3 months ఇక్కడికి వచ్చి ఇక్కడ హ్యాపీగా చేస్తూ హీరో నాగ చైతన్యకి సాయి పల్లకి చిన్నప్పటి నుంచే లవ్. సో ప్రగాఢమైన లవ్, చాలా బాగా తీసుకునే లవ్ కూడా. సో అంత ఇదిగా ఉంటారు, ఒకరి కోసం ఒకరు పడే తపన అవన్నీ కూడా చాలా బాగా చూపించారు. దీంట్లో మళ్ళీ అనుకోకుండా తను ఒక చనిపోతాడు రిలేటివ్. అప్పటి నుంచి తనకేంటంటే ఇక ఫీల్డ్కి పోకూడదు, వేటకు పోకూడదు అని చెప్పని అతను హీరో దగ్గర మాట తీసుకుంటుంది. మాట ఇస్తాడు, కానీ అతను వెళ్ళిపోతాడు. ఎందుకంటే అతను తండేలు అంటే లీడర్. సో వాళ్ళు 22 మంది కుటుంబాలు నేను కాపాడాల్సి నాకు బాధ్యత ఉంది కాబట్టి, రెస్పాన్స్ ఉంది కాబట్టి అతను చెప్పాలి ఎప్పుడు వెళ్ళిపోతాడు. నాకు ఇష్టం ఉండదు, తను మనస్ఫూర్తిగా పంపించదు, కానీ అతను వెళ్తాడు అన్నమాట. అక్కడ వెళ్ళిన తర్వాత నడు సముద్రంలో అలలు ఎక్కువైన తర్వాత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నప్పుడు అనుకోకుండా ఒక చిన్న పడవ అవుతుంటే అక్కడ ఒక మనిషిని కాపాడతారు. దాని తర్వాత చూస్తే అక్కడ అది పాకిస్తాన్ బార్డర్. పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళ 22 మందిని కూడా అరెస్ట్ చేసి ఇచ్చేస్తారు అన్నమాట. సో అక్కడి నుంచి నరేషన్ మారుతుంది. సో వాళ్ళు బయట పడ్డారా లేదా, బయట తీసుకొచ్చారా లేదా, తీసుకొస్తే ఎవరు తీసుకొచ్చారు, దానికి ఉన్న ప్రయత్నం ఏం చేశారు ఏంటంటే చాలా బాగా తీసుకెళ్ళారు. అంటే దీంట్లో సెంటిమెంట్ కానివ్వండి, లవ్ కానివ్వండి, పడే తపన కానివ్వండి అన్నీ కూడా చాలా బాగా చేశారు. మెయిన్ థింగ్ ఏంటంటే నాగ చైతన్య పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, మెచ్యూర్డ్గా బాగా యాక్ట్ చేశాడు. సో ఈ సినిమా అతని లైఫ్లో మంచి మూవీగా దొరకబోతాను అనమాట. అంత నీట్గా చేశాడు. అలాగే స్క్రిప్ట్ కూడా చాలా నీట్గా పక్కన ఎక్కడ అనవసరం ఇది లేకుండా ఎక్కడ చాలా బాగా తీసుకొచ్చారు. సో ఓవరాల్గా ఫీల్ గుడ్ మూవీ. తప్పకుండా థియేటర్స్ చూడండి, డెఫినెట్గా మీరు లైక్ చేస్తారు. చాలా బాగా అంటే కొన్ని సన్నివేశాల్లో కంటి తడ పెట్టించేంత సీన్స్ కూడా దాంట్లో ఉన్నాయి. పండుగ నుండి రాజుగాడే మన తండ్రి. మనం పెళ్లి చేసుకుందామా? ఇక్కడున్న 3 నెలలు నా 9 నెలలతో సమానం. అంటే రోజుకి 3 రోజులు లెక్కరా. వద్దు రాజు, నువ్వు ఇంటికి వెళ్ళొద్దు. అలా గుండుకే నేను వదిలేనే. కాలిపోతుందా? కాకపోతే హీరోయిన్ సాయి పల్లవి, ఆ అమ్మాయి మీద తెలిసింది ఆల్రెడీ. ఆ అమ్మాయి ఒక స్టెప్ ఒకటి ఉంటుంది డ్యాన్స్ పర్ఫార్మెన్స్లో, చాలా బాగా చేసింది. అంటే అది సో ఓవరాల్గా ఆ అమ్మాయి పర్ఫార్మెన్స్ కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ మీకు మనం చెప్పక్కర్లేదు, కానీ చాలా బాగా చేసింది ఆ అమ్మాయి. అలాగే డిఎస్పి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్, అది హైలైట్ సినిమాకి చాలా బాగా చేశాడు. అది ఆర్ఆర్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా వచ్చింది. సాంగ్స్ కూడా బాగున్నాయి, పిక్చరైజేషన్ కూడా బాగుంది. సో ఓవరాల్గా తండే ఫీల్ గుడ్ మూవీ. ప్లీజ్ డూ వాచ్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ, నమస్తే.